హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనమైతే ఈరోజైతే ఒక వెరీ ఇంపార్టెంట్ వీడియో పార్ట్ 4 అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు సిరీస్ వైజ్‌గా గనుక మీరు గనుక ఎవరైనా చెక్ చేస్తూ ఉంటే గనక మనకైతే ఇది 4థ్ వీడియో అనుకోండి. ఓకేనా? ఇది కంపల్సరీ అయితే ఈ సిరీస్‌ని అయితే ఫాలో కండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కంపల్సరీ అయితే స్టాక్ మార్కెట్‌లో చాలా రోజులు ఉండాలంటే మాత్రం ఈ సిరీస్‌ని మాత్రం కంపల్సరీ అయితే చూడండి. అయితే ఇక్కడ చూడండి మీరు, నేను ఇప్పుడే ఒక కాల్ ఇచ్చాను. ఆ కాల్‌ని మీకు లైవ్‌లో ఎగ్జాంపుల్‌తో చూపించుకుంటూ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 4ని లైవ్‌లోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు. జస్ట్ నౌ మార్కెట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, ఇక్కడ మనం 10:00కి 9:57కి అయితే కాల్ అయితే ఇచ్చాము. అయితే ఇదే స్క్రీన్‌షాట్‌ని చూడండి. 9:56కి అయితే నేను తీశాను ఇదే కాల్‌ని. తీసి ఇమ్మీడియేట్‌గా అక్కడ షేర్ చేసి నేను ఇమ్మీడియేట్‌గా బై నౌ అని చెప్పాను చూడండి ఇక్కడ. బై నౌ ఎస్ఎల్ వచ్చేసి 462 మనం ఇచ్చింది ఒక 30 పాయింట్స్ అయితే ఎస్ఎల్ అయితే ఇచ్చాము. టార్గెట్ వచ్చేసి 540, 620 అన్నాము. సో, ఇదే కాల్‌ని నేను ఎలా ఇచ్చాను, అసలు ఇప్పుడు 570, 580లో రన్ అవుతుంది. అసలు అది ఎలా మూవ్‌మెంట్‌లోకి అయితే వెళ్తుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లైవ్‌లోని. అయితే దీనికోసం నేను ఒక సాఫ్ట్‌వేర్‌ని అయితే, సాఫ్ట్‌వేర్ ఏం కాదు, ఇదైతే చూడండి రైట్ నౌ అయితే 550లో అయితే రన్ అవుతుంది. మనం ఎగ్జాక్ట్‌లీ ఇక్కడే మనం 590 దగ్గర ఇక్కడ మనం 490 దగ్గర మనం ఇక్కడ ట్రెండ్‌ని మనం ఫైండ్ ఔట్ చేశామనమాట. ఇక్కడ సింపుల్‌గా 1 మినిట్‌లో పెట్టి నేను ట్రెండ్ అయితే ఎగ్జాక్ట్‌లీ నేను 5 మినిట్స్‌లో చూస్తున్నాను. ఇక్కడ 1 మినిట్‌లో ఇక్కడ చూడండి 490 దగ్గర ఇక్కడ ఇమ్మీడియేట్‌లీగానే నేను 491 దగ్గర ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఎలా ఎక్స్‌పెక్ట్ చేశాను అనేది కూడా మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. అంతకన్నా ముందు మీరు ఇదైతే చూడండి, ఆటో ట్రెండర్ అనే వెబ్‌సైట్ ఉంది కదా! ఈ వెబ్‌సైట్ ఫ్రీ వెబ్‌సైటే ఫ్రెండ్స్. నేనేం పెయిడ్ వెర్షన్స్ అట్లా ఏం ప్రమోట్ ఏం చేయట్లేను వీడియోస్‌ని. వెబ్‌సైట్స్‌ని గనక. ఓకే, చూడండి ఇది ఫ్రీ వెర్షన్‌లోనే లాగిన్ అయ్యండి. ఇక్కడ మీకు క్లియర్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ పీసీఆర్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్‌గా పీసీఆర్ గురించి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఓకే. పీసీఆర్‌లో ఇప్పుడు మీరు ఇప్పుడైతే రైట్ నౌ అయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ 47,800 దగ్గర ఉంది. ఇక్కడ ఎల్‌టిపి ఎంతుంది? ఇది కాల్‌లో. ఇక్కడేమో ఇది పుట్‌లో ఎల్‌టిపి. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. ఇక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్. కాల్‌లో ఎంతుంది? పుట్‌లో ఎంతుంది? అనేది అది చూసుకోవడానికి ఇక్కడ మీరు కొద్దిగా కిందికొచ్చారనుకోండి, ఇక్కడ మెయిన్‌గా మీరు చూడాల్సింది ఇదే అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ సైడ్ చేంజ్ అవుతుంది అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి. కాల్స్‌లో ఎంతుంది? పుట్‌లో ఎంత వెళ్తుంది? ఈడ మినిట్ టు మినిట్ ఇస్తూ ఉంటాడనమాట. 10:07కి, 10:10కి అలా చూడండి 1 మినిట్‌కి ఒకసారి, 2 మినిట్స్‌కి ఒకసారి ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. రైట్ నౌ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ మనకేమన్నా అప్డేట్ అయితే గనక మనకి క్లియర్ అయితే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి మీరు. యాహ్! ఇప్పుడు మనం 10:10కి ఉన్నది కదా ఇందాక. మనం కాల్ ఇచ్చి ఒక 20 మినిట్స్ అవుతుంది. ఎంత వెళ్ళిందో చూద్దాము. అంతకన్నా ముందు మీరు ఇదైతే క్లియర్ అయితే చూడండి. కాల్స్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా మూవ్ అవుతుంది. పుట్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ సైడ్ వెళ్తుంది అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ పీసీఆర్ వాల్యూ కూడా మీరు క్లియర్‌గా చూడండి. పీసీఆర్ వాల్యూని మెయిన్‌గా నేను ఇది సైట్‌ని మీకు పరిచయం చేసేది ఎందుకోసం అంటే పీసీఆర్ కోసమే. ఓకేనా? మనం ఇచ్చినప్పుడు చూడండి మీరు. నేను మీకిచ్చినప్పుడు కాల్ ఇచ్చినప్పుడు టైమ్ ఎంతయింది? 9:56 అనుకుంటాను ఐ థింక్. యాహ్! 9:56కి మనం కాల్ ఇచ్చాం గదా! ఇక్కడ చూడండి. ఇది ఫ్రీ వెర్షన్‌లో అయితే యాడ్స్ వస్తుంటాయి. బట్ నేను కూడా ఫ్రీ వెర్షన్‌లోనే యూజ్ చేస్తున్నాను. 9:56కి ఇక్కడ చూడండి 54కి నేను చూసుకున్నప్పుడు పీసీఆర్ వచ్చేసి ఇక్కడ డిక్రీజ్ అవుతూ ఉంది. అంతకు ముందు నుంచి నేను చెక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ 9:40 నుంచి చెక్ చేస్తూ ఉంటే పీసీఆర్ సింపుల్‌గా డిక్రీజ్ అవుతూ ఉంది. అయితే నాకు క్లియర్‌గా ఇంటెన్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్‌కి వెళ్ళబోతుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగబోతుంది అని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. సింపుల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే పీసీఆర్ డౌన్ ఎళ్ళింది. మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుకుంటూ వెళ్తే మనకి కూడా ఇక్కడ మనం ఇచ్చిన కాల్ కూడా సింపుల్‌గా పైకైతే వెళ్ళుకుంటూ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఆల్‌మోస్ట్ ఒక 70 పాయింట్స్ అయితే 80 పాయింట్స్ అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చింది. మన గ్రూప్‌లో కూడా నేను సింపుల్‌గా అదే మెన్షన్ చేశాను. ఇఫ్ ఎనీవన్ తీసుకోండి, తొందరగా తీసుకోండి అని కూడా చేశాను. ఇక్కడ చూడండి అది ఫాస్ట్ మనం ఇచ్చిన వెంటనే ఇమ్మీడియేట్‌లీగా వెళ్ళిపోయింది కాబట్టి సమ్ పీపుల్స్ మిస్ అయ్యి ఉంటారు. బట్ ఎంట్రీ కొంతమందికి మిస్ అయిందంట. కొంతమందికైతే దొరికింది. 50% అయితే పీపుల్స్‌కి ఎంట్రీ అయితే దొరికింది కదా! ఓకే. సమ్ టైమ్స్ ఏంటి అంటే మనం లైవ్‌లో చూసి చేస్తుంటాం కాబట్టి మనకి అంతే ఫాస్ట్ మూవ్‌మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరేం గమనించాలి అంటే పీసీఆర్ అనేది 1 కన్నా బిలో ఉన్నదనుకోండి, అప్పుడు మనకి
మార్కెట్‌లో అనేది డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. క్లియర్‌గా చూడండి. పీసీఆర్ 1 కన్నా బిలో ఉంటే 0.7 వరకు ఉన్నదనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్‌కి వెళ్తున్నట్టు. అంతకన్నా ఇంకా తక్కువ ఉన్నదనుకోండి 0.6, 0.5 ఉన్నదనుకోండి, టోటల్‌గా మార్కెట్ ట్రెండే నెగెటివ్‌లో ఉంది. మనం ఇంకా అక్కడ నుంచి టోటల్‌గా పుట్సే బై చేయాల్సి ఉంటుంది. బయింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ పీసీఆర్ గనక ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనుకోండి, 1 అబోవ్ గనక ఉన్నదనుకోండి, అప్పుడు మనకి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పెరుగుతుంది అని చెప్పి మనము మార్కెట్ డైరెక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి పీసీఆర్ గురించి నేనైతే ఒక వీడియో పార్ట్ 3 అనుకుంటా ఐ థింక్ ఒక వీడియో అయితే చేశాను. బట్ అది అందులో క్లారిటీ చెప్పానో లేదో ఐడియా లేదు. బట్ ఈ వీడియో అయితే మీకు లైవ్‌లో చూపిస్తున్నాను కాబట్టి మీకు క్లియర్ అయితే అర్థమవుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ చూడండి మీరు ఇంకొకటి మెయిన్‌గా చూడాల్సింది ఈ చార్ట్స్ అన్నమాట. ఇక్కడ కాల్స్‌లో ఎలా మూవ్ అవుతుంది, పుట్స్‌లో ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ పుట్‌లో అనేది పడిపోతూ వస్తుంది. ఇక్కడ కాల్‌లో అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సింపుల్‌గా మీరు చూడండి. మనం ఇచ్చిన 956కి ఇక్కడ ఉన్నది ఇలా మూవ్ అవుతూ వచ్చింది. అప్ సైడ్‌కే మూవ్ అవ్వుకుంటూ వచ్చింది. మనం కూడా ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఈ కాల్‌నైతే ఎగ్జిట్ చేయమని కూడా నేను సింపుల్‌గా అయితే ఇంగా చెప్పలేదు. బట్ చెప్తాను. ఇంకా మనం ఇచ్చినది 620 ఇచ్చినాం టార్గెట్. ఇక్కడి వరకు ఇచ్చాం గదా! 620 వరకైతే హోల్డ్ చేయమని చెప్పాను. ఎస్ఎల్‌ని అయితే ట్రయల్ చేసుకోమని కూడా మనం గ్రూప్‌లో అయితే క్లియర్ అయితే చెప్పాము. ఇక్కడ ఎస్ఎల్‌ని ఎవరైనా ఉంటే ట్రయల్ చేయండి అని చెప్పి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. సమ్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మూవ్‌మెంట్ ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఆర్ ఎస్ఎల్ కూడా ట్రయల్ చేయండి అని కూడా నేను క్లియర్ అయితే మెన్షన్ చేశాను. బట్ ఇందులో అప్డేట్ కానట్టుంది. చూద్దాము. ఎస్ఎల్‌ని అయితే ట్రయల్ చేయండి. తీసుకున్నవారు ఇక్కడ చూడండి. ఇఫ్ ఎనీవన్ తీసుకుంటే ఎస్ఎల్‌ని ట్రయల్ చేయండి అని కూడా మనం క్లియర్‌గా అయితే చెప్పాము. ఇలాంటి మంచి మంచి మూమెంట్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఈ పీస్ యాప్ అయితే ఇదైతే యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది క్లియర్ అయితే అర్థమైతుంది అనుకుంటున్నాను వీడియో. లెంతీ అయినా చూడటానికి ట్రై చేయండి. ఇది మెయిన్‌గా మీరు చూడాల్సింది ఏంటంటే పీసీఆర్ ఎటు నుంచి ఎక్కడి సైడ్ మూవ్ అవుతుంది. కాల్స్‌లో ఇక్కడ చూడండి పుట్స్‌లో ఎలా మూవ్ అవుతుంది. కాల్స్‌లో ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కాల్ అండ్ పుట్‌లో. మనం ఈ రెడ్ బాక్స్‌లలో ఇక్కడ ఒక రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా! ఈ రెడ్ బాక్స్‌లోకి ఎంటర్ అయ్యింది అనుకోండి. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ డౌన్ అవుతుంది. మన ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్పి అర్థం చేసుకోవాలి. బట్ ఈ గ్రీన్ లైన్‌లో ఉన్నప్పుడు మనం అప్ సైడ్‌కి వెళ్తుంది అనేది మనం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఇవి కూడా యూజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి. మీకు ఇంకొకటి చూపించాల్సింది ఇందులో. ఇక్కడ చూడండి. కాల్స్‌లో ఎలా ఉంది గ్రీన్ ఎంత పర్సెంట్ ఉంది? పుట్‌లో ఎంత పర్సెంట్ ఉందనేది ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇలా చూడొచ్చు. ఇక్కడ జస్ట్ ఒక్క సెకండ్ ఇట్లా కంట్రోల్ ఆర్‌తో రిఫ్రెష్ చేశారనుకోండి. ఒక్క సెకండ్‌లో రిఫ్రెష్ అయిపోయి డాటా అనేది మనకు లైవ్ డాటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మనకి ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్ అయితే కొద్దిగా లేట్ ఉంటుంది. బట్ నేను ఎక్కువ ఎన్ఎస్‌సి ఆప్షన్ చైనే యూజ్ చేస్తాను. బట్ ఇది అంతకన్నా కొద్దిగా మూవ్‌మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. అందుకని ఓకేనా? ఆప్షన్ చైన్‌లో కూడా చూడొచ్చు. ఇందులో అయితే ఇంకా కొద్దిగా ఫాస్ట్ అయితే ఉంది. అదే విధంగా ఇక్కడ బార్స్ ఉన్నాయి కదా! ఈ బార్స్‌ని బట్టి కూడా మనం కాల్స్‌లో ఎలా పెరుగుతుంది, మినిట్ టు మినిట్, పుట్స్‌లో ఎలా మూవ్ అవుతుందనేది మనం ఈ బార్స్‌తో ఇక్కడైతే చూడొచ్చు. దీన్ని మీరు 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్‌లో, 15 మినిట్స్‌లో అయితే చూడండి. మాక్సిమం 5 మినిట్స్‌లో పెట్టుకొని ట్రైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మినిమమ్ 5 మినిట్స్ అన్నా, 15 మినిట్స్ అన్నా యూజ్ చేసి ట్రైల్ తీసుకొని 3 మినిట్స్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎటు సైడ్ మూవ్ వెళ్తుందనేది. అయితే తీసుకోండి. ఇక్కడ చూద్దాము. ఇంకా ఆల్‌మోస్ట్ రైట్ నౌ కూడా 50 పాయింట్స్ అయితే ప్రాఫిట్‌లోనే ఉన్నారు. బట్ ఎగ్జిట్ కమ్మని అయితే నేనైతే ఇంటిమేషన్ ఇస్తున్నాను లైవ్ వీడియో కాబట్టి. ఇక్కడ ఇప్పుడే ఎగ్జిట్ ఏం కాకండి. చూద్దాము. ఇంకా కొద్దిగా ఉంది కదా! చూసిన తర్వాత ఎస్ఎల్ అయితే ట్రయల్ చేసుకున్నారు కాబట్టి ఇష్యూ ఏమి ఉండదు. మనకైతే ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా మూవ్ అవుతుందో ఒకసారి మళ్ళీ అయితే చూస్తాను నేను. చూసి వాళ్ళకైతే అప్డేట్ అయితే చెప్తాము. ఇప్పుడు 10:24 అవుతుంది కదా! ఇంకా కొద్దిగా ఇప్పుడు టైం పెరిగి ఉండొచ్చు. 10, 25, 26 మాకైతే 28 అవుతుంది. ఇక్కడ 27 అయితే అప్డేట్ అయింది. సో, ఇంకా ఆల్‌మోస్ట్ అక్కడక్కడే ఉంది. సో, మార్కెట్ ఇంకా డౌన్‌కి అంటే ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తుంది. ఏం కాదు ప్రాఫిట్ అయితే బుకింగ్ జరిగేదే అయిపోయింది. సో, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కూడా కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఆ కాల్‌ని హోల్డ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎవరైనా గనక హోల్డ్ చేస్తుంటే ఇలా అయితే మీరు చూసుకొని ట్రైల్ అయితే తీసుకోండి. మనకైతే మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను.
ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్‌లో పింగ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.